నాతోటి ఉపాధ్యాయులందరూ నమస్కారాలు. ఇక్కడ ఎవరన్నా నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి నమస్కారం. నా దగ్గర చదివిన విద్యార్థులు ఎంతో శ్రమ కోర్చి ఈ ఫంక్షన్ ఈ స్థాయిలో చేయడం అనేది నాకు కొంచెం ఆశ్చర్యంగానే ఉంది, చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. టెక్నాలజీ బాగా పెరిగింది, భారీ స్థాయిలో చేశారు. అందువలన మీకు నా దగ్గర చదువుకున్న విద్యార్థులు పిల్లలు నన్ను గుర్తుపెట్టుకోవడం కూడా నాకు ఆశ్చర్యమే. ఎందుకంటే మాస్టర్ అనేవాడు తిరగమూతలో కరివేపాకు లాంటి వాడు. ఆ కరివేపాకు ఉంటే దానికి కర్రీకి రుచి వస్తుంది. అలాగే మాస్టర్ కూడా అంతే అని అనుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ చివరిదాకా గుర్తుపెట్టుకునేవాళ్ళు చాలా తక్కువ. మీ అందరికీ నేను కొంచెం నాకు క్యాటరాక్ట్స్ వచ్చినాయి. ఈ కూర్చున్న వాళ్ళు నాకు సరిగ్గా కనపట్టలేదు, లేకపోతే అందరినీ పేరున పలకరించేవాడిని చచ్చిపోయినంత. ఇప్పుడు ఇందాక ఊషా సాంబశివరావు కనపడ్డాడు, ఆ పేరు ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, ఊషా సాంబశివరావు. అట్లాగే ఊషా సాంబశివరావు, ఊషా శివలీల ఇద్దరు ఇక్కడ ఉండేవాడు. ఊషా శివలీల పోయినసారి వాళ్ళు కండక్ట్ చేశారు గెట్ టుగెదర్. అట్లాగే ఈ పరిసర ప్రాంతాల్లో నక్కలారిపాలెంలో ఊషా రాధాకృష్ణమూర్తి అని నా స్టూడెంట్ ఉన్నాడు. ఊషా సాంబశివరావు తెలుసు అతను, వాళ్ళ చుట్టాయి. అట్లాగే మద్దు మెరిసి నాకు బాగా గుర్తు అమ్మాయి, వాళ్ళ అక్కయ్య లూకా కుమారి, వాళ్ళ నాన్న మద్దు జాను విఆర్ఓలో చేసేవాడు. ఆయన పంచాయతీలు ఎగ్జిక్యూటివ్ అనుకుంటా అతను. అలాగే పిల్లలు కొంతమంది ఉన్నారు. ఇందాక వేణుగోపాలరాజు కనపడ్డాడు. ఆ వేణుగోపాలరాజు కూడా ఇక్కడే పంచాయతీ ఆఫీస్ ఉంది, అక్కడ ఎదురుగా కాలువకట్ట దగ్గర ఉండేవాడు. ఇప్పుడు బాల్డ్ హెడ్ వచ్చి గుర్తుపట్టలేకపోయాను అతను. అలాగే పెరుగు బాపూజీ చాలా సన్నగా ఉండేవాడు, యాక్టివ్గా ఉండేవాడు, లావ్ అయ్యాడు, గుర్తుపట్టలేకపోయాను. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత శరీరాలు మారుతాయి. ఏదో మాబోటి వాళ్ళం మేము గిడసబారి ఇట్లాగే ఉన్నాం, అసలు విషయం అది. అలాగే గుడిపూడి ప్రభాకర్, ఆల్వేస్ రిమెంబర్ హీస్ ఫేస్. ఏమిటో అబ్బాయి ప్రత్యేకత అంటే ఈజ్ డిసిప్లైన్. దానికి తగ్గట్టుగానే అతను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. అలాగే పంచకట్ల కొండలరావు పేరు మర్చిపోలేము. ఎందుకు మర్చిపోలేమంటే ఆ పేరు ఎవరికి ఉండదు. కొండలరావు ఫస్ట్ బెంచ్లో మన మ్యాథ్స్ గారు అబ్బాయి కృష్ణ కిషోర్ పక్కనే కూర్చునేవాడు. వాళ్ళిద్దరూ ఒకటే బెంచ్ అనుకుంటా, కరెక్టేనా? నేను చెప్పిన మెమరీ పవర్ కొద్దిగా నాకు దెబ్బతిని ఉండొచ్చు. ఈ అటెండెన్స్ రిజిస్టర్లో చదివిన తర్వాత వీళ్ళు బాగా మాకు నాటుకుపోయారు బుర్రలో. అట్లాగే ఇక్కడ పరిశుద్ధరావుని ముందు నేను గుర్తుపట్టలేను, కానీ తర్వాత గుర్తుపట్టాను. ఇక్కడ బ్లాక్ టీచింగ్ కూడా చేశాడు, మరి డైరెక్ట్ టీచర్ అయ్యాడు, ఇప్పుడు గుర్తులేదు బాగా. మొత్తం మీద చాలామంది పిల్లలు ఉన్నారు. ఇందాక అనురాధ అని వచ్చింది అమ్మాయి, ఆ అమ్మాయిని కూడా గుర్తుపట్టాను. తర్వాత ముందు గుర్తుపట్టలేదు కానీ తర్వాత గుర్తుపట్టాను. అలాగే జక్రయ్య మహేష్ గారు అమ్మాయి సంధ్య కూడా వచ్చింది. సంధ్య గుర్తే, ఆ అమ్మాయి చెల్లెలు స్వప్న గుర్తే. అలాగే చుట్టుపక్కల వాళ్ళు చాలామంది నాకు గుర్తున్నాను. అయితే అందరినీ నేను అటెండెన్స్ రిజిస్టర్లో మాదిరిగా సీరియల్ ఆర్డర్లో ఇవాళ నేను చెప్పలేను, ఎందుకంటే అది సాధ్యమయ్యే పని కాదు మాబోటి వాళ్ళు. అవి కూడా గుర్తుపెట్టిన వాళ్ళు ఉన్నారు, అది వాళ్ళ హ్యాబిట్. అందరికీ కూడా నేను కృతజ్ఞుడైన. ఈ ఊరంటే నాకు ప్రత్యేక అభిమానం ఏంటంటే, నా మీద అప్పటి వాళ్ళు కొంతమంది ఏదో చెప్పినా కూడా చెడుగా, ఊళ్ళో వాళ్ళు ఎవ్వరూ నమ్మరు నా గురించి చెడుగా చెప్తే. వాళ్ళు ఏమన్నారంటే ఆయన కనపడదు ఆయనే దొరికాడా మీకని అన్నారు. తర్వాత పిల్లల్ని అడిగారు, ఏమంటే జనార్దన్ ప్రసాద్ ఎట్లాంటి వాడు అని చెప్పి. పిల్లలంతా ఏకకంఠంగా మహేష్ గారు పాఠం బాగా చెప్తాడని, మా గురువుల ప్రభావం వలన, మా గురువుల దయ వలన అని నేను పాఠాలు చెప్పడం జరిగింది. ఎంతవరకు చెప్పాము, ఎంతవరకు ఉపయోగపడింది మీకు తెలియాలి. కానీ ఇప్పుడు ముఖ్యంగా లాంగ్వేజెస్లో నేను మ్యాథమెటిక్స్ చెప్పాను. మ్యాథమెటిక్స్లో నేను కష్టపడి ఏదో కాస్త కూస్తూ నేర్చుకున్నాను. ఆ నేర్చుకుంది చిన్న వెలుగు లాంటిది. ఆ ఉన్న వెలుగుతోనే, బ్యాటరీ లైట్తోనే పిల్లలకి పాఠాలు చెప్పగలిగాం. చాలా సంతోషం. మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకుని సన్మానించడం అనేది అది మాటల్లో చెప్పలేం. ఆయన ఎవరో ఒక మాట అన్నాడు, మాస్టర్ల మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే. ఏమని చెప్పాడంటే,
మాస్టర్కి నమస్కారం చేయగానే పంచి ఊడిపోతున్నాడు. ఆ గౌరవంతో తప్పిపోయిపోతాడు. వాడికి డబ్బులు ఇవ్వక్కర్లా, ఏమి ఇవ్వక్కర్లా. మాస్టర్ గారు మీ దైవం నేను పైకి వచ్చానంటే వాడు ఎంతో ఆనందపడతాడు. అలాగే చాలా ప్రభావం మాస్టర్ మీద, మాస్టర్ ప్రభావం పిల్లల మీద ఉంటుంది. మేనరిజమ్స్ కానీ, మాట్లాడే విధానం కానీ, నడక కానీ, పాఠం చెప్పే తీరు తెన్ను కానీ అట్రాక్ట్ అవుతాడు పిల్లాడు. తండ్రికి తల్లికి ఎట్లా అట్రాక్ట్ అవుతాడో గురువు కూడా అట్రాక్ట్ అవుతాడు. మేము కూడా అట్లా అట్రాక్ట్ అయిన వాళ్ళం. మా మాస్టర్లు అంత బాగా చెప్పేవాడు, ఉండేవాడు. సరే, వన్స్ అగైన్ మెనీ టైమ్స్ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ wholeheartedly ఫర్ దిస్ కైండ్ అండ్ జైన్ ప్రిపరేషన్. ఈ విధంగా కష్టపడి మీరు చేశారు, చాలా ఆనందంగా ఉంది. దుర్గాప్రసాద్ రెడ్డి బి సెక్షన్ అయినా నన్ను గుర్తుపెట్టుకుని మా ఇంటికి 2 సార్లు వచ్చాడు. మాస్టర్ గారు అన్నాడు. అలాగే మన సుబ్బారాయుడు గారు అబ్బాయి శ్రీనివాసరావు సుబ్రహ్మణ్యం, ఆయన తమ్ముడిపల్లి శ్రీనివాసరావు పాతాళం సుబ్రహ్మణ్యం, ఇది ఆల్సో మై స్టూడెంట్. తమ్ముడు కూడా నా దగ్గర చదివాడు. వీళ్ళందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. బడిపంతుల్ని గుర్తుపెట్టిన వాళ్ళు తక్కువ, అందులో బడిపంతులను గుర్తుపెట్టుకుని మాకు ఉపయోగపడ్డాడని స్మరించుకునేవాళ్ళు ఇంకా తక్కువ. మీ అందరికీ మరీ శ్రీనివాసరాజు గారు నాకు చాలా ప్రాణ స్నేహితుడు. తర్వాత నరసింహారెడ్డి గారు ఆత్మీయుడు, సుధాకర్ రెడ్డి గారు, వేణుమాధవ్, కనకసుందరరావు గారు, సత్యవతి మేడం గారు, వీళ్ళంతా మా శ్రేయోభిలాషులు. వీళ్ళని ఎప్పుడూ నేను మర్చిపోను. మేము ఉన్నాళ్ళు ఇక్కడ పాఠశాలలో పనిచేసిన వాళ్ళు వీరు మాకు సహాయ సహకారాలు అందించారు. అలాగే మిగతా పిల్లల పేర్లు ఎవరిని చెప్పలేకపోతే నక్కా రత్నకుమారు నాకు బాగా గుర్తున్నాడు. నక్కా రత్నకుమారు, నక్కా సంతోష్ కుమారు, నక్కా ప్రేమ్ కుమారు, ముగ్గురు ఉన్నారు స్టూడెంట్స్, అన్నదమ్ములు. వాళ్ళు ముగ్గురు నా దగ్గర చదువుకున్నారు. సరే, నేను ఎక్కువ మాట్లాడితే తర్వాత పర్సనల్గా మాట్లాడతాను. అందరికీ మెనీ థ్యాంక్స్. నేను మీకు రుణాన్ని తీర్చుకోలేను. మీ ఆత్మీయతను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. wholeheartedly భగవంతుడు మీకు సహాయ సహకారాలు అందిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. మీ యొక్క అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. అదే ఇవ్వాల్సిందిగా స్పీచ్ ఇవ్వాల్సిందిగా ఈజీగా కూర్చి ఊరిగా ఉండాలనే మాట ఇలాంటి సమయాల్లోనే చక్కగా మరి అసలు హోల్డ్లో ఉంచి ఒక్కసారిగా విద్యార్థులుగా మారిపోయి మనస్ఫూర్తిగా సత్కరించుకున్నారు మేడంని. దుర్గాప్రసాద్ గారి యొక్క మేడం గారు బద్దులయ్యారు. థ్యాంక్ యూ. మిగతా వారు కూడా చక్కగా వారి వాల్యుబుల్ స్పీచ్ ని సమయానుకూలంగా తప్పకుండా ఇవ్వాల్సి కోరుతున్నాం. మిగతా సార్లు కూడా అలాగే మన విన్నపాన్ని మన్నించి మేడం గారు కూడా చాలా సంతోషించి ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కనబడతారు మేడం గారు. కనకసుందర మాస్టర్ గారు తమ యొక్క కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వేదికలకు ఇచ్చినటువంటి నా సహచర మిత్రులు, 1991 బ్యాచ్ వచ్చి విద్యార్థులు ఈరోజు కని విని ఎరుగని రీతిలో ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసి అందరినీ కూడా ఈ స్టేజ్ తీసుకొచ్చి అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ కూడా నా పేరు పేరున నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనం ఏంటంటే 50 years అయింది. 2 years బ్యాక్ అంటే 24లో మేము 50 years మన బీజేపీ మాస్టర్ గారు ఇద్దరు కూడా ఒకే ఊరు ఒకే స్కూల్లో చదువుకున్నాం. ఆ స్కూల్ టిఎం రావు హై స్కూలు. అది ఆ ఏరియాలో అనేక లక్షల మందిని విద్యావంతం చేసి అందరి భవిష్యత్తుని తీర్చిదిద్దిన స్కూలు. అదేవిధంగా నాకు తెలిసి ఈ ఏరియాలో కూడా మన ఏరియాలో ఈ చింతాయపాలెం స్కూలే ప్రథమంగా ఏర్పాటు చేయబడింది.
కాబట్టి దీన్ని స్థాపించడానికి ముందుకు వచ్చినటువంటి ఆ ఏర్పాటు చేసినటువంటి వారికి మనం నమస్సుమాంజులు తెలియజేసుకోవాల్సి పెడితే అన్ని రకాల సౌకర్యాలతో విద్యుత్ అభ్యసించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మా రోజుల్లో నేను 74లో చేసినప్పుడు అక్కడ ఆ స్కూల్లో చదువుకున్నట్టు హై స్కూలు, లేకపోతే పక్కన ఇంకో సూర్యపల్లి స్కూల్ ఉంది, అక్కడ చదివినట్టు, లేకపోతే మిగిలిన వాళ్ళ స్కూల్ మానేయటమే. అట్లా కాలేజీకి వచ్చేసరికి రేపల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఒకటి ఉంది, నగరం ఒక కాలేజ్ ఉంది. ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో సీట్ వస్తే చదువుకోవటం 10th అయిన తర్వాత, లేకపోతే అక్కడ నగరం కాలేజీలో వస్తే అక్కడ హాస్టల్లో ఉండాలి, లేకపోతే చదువు మానేసేయడం. అట్లా డ్రాప్ అవుట్స్ ఉండే, చదువుకోవడానికి అవకాశాలు తక్కువ. కాబట్టి అక్కడ స్కూల్ ఏర్పాటు చేయటం వల్ల ఆ ఏరియా వాళ్ళందరూ అనేక రకాల విద్యను అభ్యసించి అనేక రకాల ఉద్యోగాలు సాధించి అభివృద్ధిలోకి రావడం జరిగింది. నాకు తెలిసి కూడా ఈ ఏరియాలో కూడా ఈ స్కూల్ ఏర్పాటు చేయటం వల్ల ఇప్పుడంటే ఈ 4 చుట్టుపక్కల స్కూల్స్ ఉన్నాయి, అప్పుడు ఏ స్కూలు లేదు. వెళ్తే బాపట్ల వెళ్ళాలి, బాపట్ల వెళ్ళాలంటే అందరూ పంపించగలిగే పరిస్థితులు లేవు, ఆర్థిక పరిస్థితులు అప్పుడు అంతంత మాత్రం. మరి అటువంటిప్పుడు పక్కన స్కూల్ ఉందంటే సరే ఏదో చదువుకుంటాడు వెళ్ళి పిల్లవాడు, లేకపోతే అమ్మాయి చదువుకుంటుంది అని చెప్పి పంపించేసేసి ఆ విధంగా అభివృద్ధి చెందారు. కాబట్టి ఆ విధంగా అభివృద్ధి చేయడానికి మనకి బాటలు పరిచినటువంటి ఆ మహోన్నతమైన వ్యక్తులకి మనం నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు. పోతే నాకు సంబంధించినటువంటి ముఖ్యమైన నేను 90 సెప్టెంబర్లో ఇక్కడికి వచ్చాను. నా లైఫ్లో మరువైనటువంటి పీరియడ్ ఇక్కడే. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 90లో వచ్చాను, 92లో మనకి కర్లపాలెంలోనే నాకు మ్యారేజ్ జరగడం జరిగింది. నా మిస్సెస్ కూడా ఇక ఇక్కడ కర్లపాలెంలోనే మ్యాచ్ కుదిరింది. నా మిస్సెస్ కూడా ఈ స్కూల్లో స్టూడెంటే. అట్లాగే ఇక్కడే 92లో మ్యారేజ్ అయింది, 93లో, 94, 93 పాప, 94 బాబు. అట్లాగే ఇక్కడే మేము సరోజిని మేడం గారు, సుబ్బారావు గారు అట్లా కొంత బ్యాచ్ తయారయ్యి మేము ఎంఎస్సి కూడా ఇక్కడే చేయటం జరిగింది. ఇక్కడి నుంచే తర్వాత ఎంఎస్సి చేసిన తర్వాత మ్యాథ్స్ లెక్చరర్గా ఇక్కడి నుంచే ప్రమోషన్ పొంది 98లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ మ్యాచర్లకి మ్యాథ్స్ లెక్చర్గా ప్రమోషన్ మీద వెళ్ళడం జరిగింది. కాబట్టి నా ముఖ్యమైన స్టేజెస్ అన్నీ కూడా ఈ స్కూల్లో ఉండగానే జరిగినాయి. కాబట్టి నాకు ఇది చిరస్మరణీయమైనటువంటి స్కూల్గా నేను సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అక్కడి నుంచి 98 అయిపోయిన తర్వాత లెక్చరర్గా ఫైనల్గా వచ్చేసరికి నేను ప్రిన్సిపాల్గా మళ్ళీ ప్రమోషన్ పొంది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా 2019లో నెల్లూరులో రిటైర్ అవ్వడం జరిగింది. ఈ నా అభివృద్ధికి దాదాపు ఈ స్కూల్ నుంచే పునాదులు పడ్డాయి. పోతే ఇక్కడికి రావటానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే మాచర్ల నుంచి ఇక్కడ రావడానికి పెనుమత్స మాధవరాజు గారు. ఆయన గారు లేకపోతే నేను ఇక్కడ రావడం సాధ్యమయ్యేది. బాబు గారు ఇక్కడ ఎంఈఓగా చేస్తూ ఉండేవాళ్ళు సత్యనారాయణ గారు. ఆయన ద్వారా మాధవరాజుని కలిసి ఇట్లా సార్ మాచర్లో ఉన్నాము, ఇక్కడికి వస్తామంటే ఇక్కడ రాజమోహన్ గారు రిటైర్ అవుతున్నారులేండి, మీకు ఇక్కడ ప్లేస్ చేపిస్తానని చెప్పి ఆయన ప్రోత్సాహంతోనే నేను ఈ స్కూల్కి రావడం జరిగింది. నేను ఆయన కూడా సభాముఖంగా నా యొక్క శ్రద్ధాంజలి తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు వచ్చే 50 years దాదాపు ఏజ్లో ఉన్నారు. మీ పిల్లలు కూడా ఒక స్టేజ్కి వచ్చేసారు, దాదాపు +2 అయిపోయి ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ వేరు రంగాలకి వెళ్తుంటారు. మీ పిల్లలు అందరూ కూడా భవిష్యత్తు కూడా బాగుండాలని చెప్పి ఆయురారోగ్యాలతో అందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ మాస్టర్, మీ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు మాకు. అలాగే నరసింహారెడ్డి మాస్టర్ గారిని కూడా సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్ కూడా సమయానుకూలంగా చక్కగా మాట్లాడుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా సహచర ఉపాధ్యాయ మిత్రులకు, సోదరి
సత్యనారాయణ గారికి, సరోజిని గారికి, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులకి నా నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా 2 నెలల పాటు కష్టపడి మీ అందరిని కోఆర్డినేట్ చేసి మీరంతా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన మీ అందరికీ నా ఆశీస్సులు. ముందు ఇంతంత ఉపన్యాస వక్తలను పెట్టేస్తే చివరికి వచ్చేసరికి మాకేం మిగలదు. అక్కడ ఏం మిగులుతుంది? శివకుమార్ గారు మొత్తం తినేశారు, అయిపోయింది. తర్వాత బీజేపీ గారు మిమ్మల్ని పేరునే పలకరించారు. మరి మాకెంత సిగ్గేస్తుంది? ఆయన ఎవరు, నేను ఒరే అన్ను అని చెప్తున్నారు. నాకు వచ్చేది ఆ మాట, ముందు నాకు వచ్చేది. ఎందుకంటే నా పిల్లలు సొంతం అనుకుంటా నేను పిలిచేవాడిని, అంతకు తప్ప చిన్నతనం చిన్న చూపు అనేది ఉండేది కాదు. నేను ఎద్దుడిపల్లి నుంచి వెళ్తున్నప్పుడు మాకు తెలుగు మాస్టర్ రాజారావు గారు ఉన్నాడు. ఆయన ఒకటే అన్నాడు, ధైర్యంగా పిల్లల్ని ఒరే అని పిలిచేది ఈయన ఒక్కడే అన్నాడు. అది నాకు మరి స్వతహాగా వచ్చిందో ఏమో, మీరు ఏం ఫీల్ అయ్యి ఉండరని అనుకుంటున్నాను. నేను మీ అందరికీ కొత్తగా ఇప్పుడు చెప్పేది ఉండేది కాదు. మాస్టర్ వాళ్ళు అందరూ వివరించారు. మేము మీకు పాఠాలు ఎలా చెప్పామో మీకు బాగా తెలుసు. ఇప్పుడు దాని గురించి చెప్పుకోవాల్సినంత అవసరం లేదు. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇద్దరు ఫోన్ చేశారు. మాస్టర్ ఇలా భోగి రోజు పెడదాం అనుకుంటున్నామండి అని చెప్పారు. భోగి రోజు అంటే ఇబ్బంది పడతామేమో సార్ ఆలోచించండి అంటే, వెంటనే మళ్ళీ శని ఆదివారం సెలవులు వస్తున్నాయండి, 11 పెడితే ఆదివారం కూడా బాగుంటుంది అనుకుంటున్నామండి అన్నారు. అక్కడి నుంచి విచిత్రం ఏంటంటే నన్ను, సరోజిని గారిని, సత్యవతి గారిని ఆ గ్రూపులో యాడ్ చేశారు. మీరు చేసే కార్యక్రమాలన్నీ ఏ రోజుకి ఆ రోజు అప్డేట్. మన మాస్టర్ ఈయన ఇక్కడ పుస్తకాలు పంచిన దగ్గర నుంచి ఈ కార్యక్రమం A to Z నేను కళ్ళారా చూస్తూ వస్తున్నా. మీతో పాటు నన్ను మీలో చేర్చుకున్నందుకు మరొకసారి థ్యాంక్స్. మిమ్మల్ని పేరున పలకరించలేకపోవచ్చు, మీరు కూడా మా అంత అయ్యారు, మీరు జీవితంలో చాలా చూశారు. మీరు అంటారు మమ్మల్ని తీర్చిదిద్దారండి అని. అది తప్పు. ఎందుకంటే మీరు ఇంటి దగ్గర నుంచి మా దగ్గరికి వచ్చేసరికి ఒక 25% నేర్చుకొస్తారు. బంధుత్వాలు, పిలుపులు, మర్యాదలు చాలా నేర్చుకొస్తారు. మెయిన్గా మీకు అమ్మ, నాన్న, మేనమామ చెప్పం. ఆ 25% అక్కడ నేర్చుకొస్తారు. పాఠశాలకు వచ్చిన దగ్గర నుంచి మీ తోటి వాళ్ళు ఉంటారు, పక్కన పీర్ గ్రూప్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఒక 25 నేర్చుకుంటారు. కొన్ని మంచి, కొన్ని చెడ్డ ఏమని కానీ కొన్ని నేర్చుకుంటారు. మేము ఒక 25% మాత్రం మీకు నేర్పుతాం. మిగతా 100%, 25 ఎవరు నేర్పుతారు? సమాజం నేర్పుద్ది. మీకు ఎలా ప్రవర్తించాలి, మంచి చెడు ఏంటి, ఇదంతా సమాజం నేర్పుద్ది. కాబట్టి మీరు పరిపూర్ణమైన వ్యక్తులుగా ఈరోజు మా ముందు ఉన్నారు. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, జీవితం అనేది ఉత్తాన పక్కన ఉంటుంది. పైకి తీసుకెళ్తుంది, కింద పడేస్తుంది. కింద పడేసినప్పుడు తుంగిపోవద్దు, పైకి పడినప్పుడు పొంగిపోవద్దు. ప్రతిదాన్ని ఈక్వల్గా తీసుకోండి, ధైర్యంగా నిలబడండి. ఒక కథ ఏదో మీ అందరికీ తెలుసు. రాజుగారు పడుకుని ఉంటే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, లక్ష్మి అని వెళ్ళిపోతున్నారు. అందరినీ పొమ్మంటున్నాడు. ధైర్యలక్ష్మి ఒక్కటి వచ్చినప్పుడు అడ్డం నుంచి ఉంటాడు. నువ్వు ఎక్కడికి పోవద్దు, నాకు కావాలి, నువ్వు ఉండి అంటాడు. ఆ లక్ష్మితో పాటు మొత్తం లక్ష్ములన్నీ మళ్ళీ ఇంట్లోకి వస్తాయి. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మేము చాలా చూస్తున్నాం. కాబట్టి ఎవ్వరూ డిప్రెషన్లో కావద్దు, ప్రతిదాన్ని ధైర్యంగా తీసుకోండి. రేపు అనేది ఉంది మళ్ళీ మనకి. మనం అందరం చక్కగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము. మీ అందరూ ఇలాగే ఉండాలి. ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి పిలిచి మాకు సన్మానం చేసి, మీరంతా చిన్నపిల్లలే కాబట్టి మరొకసారి ఆశీస్సులు అందిస్తూ మీ అభిమానానికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. మీ యొక్క ఆర్థికంగా అలాగే శారీరకంగా కూడా కష్టపడ్డారు. అందరూ సార్లు చెప్పారు. నేను చెప్పేది ఒక్కటే అమ్మా, మీరు
క్రమశిక్షణతో ఉండి మీ పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇక మీకు కావాల్సింది మీ పిల్లల భవిష్యత్తు. వాళ్ళకి మంచి చెడు నేర్పిస్తూ మీ జీవిత భాగస్వామిని కొంచెం సమయం ఇస్తూ పిల్లలతో గడుపుతూ మంచి చెడు తెలుసుకుంటూ ఉంటే కష్ట సుఖాలు కానీ వాళ్ళ ఇబ్బందులు కానీ వాళ్ళు మీతో గట్టిగా మెరిగారనుకోండి, వాళ్ళు తప్పుదో పడకుండా ఉంటారు. అలాగే మీరు ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, ఏదైనా మీరు చేసే నైపుణ్యాన్ని పెంచుకోండి. పనిలో మంచిగా అభివృద్ధిలోకి రండి. మీ పిల్లలు మీరు అంతా సంతోషంగా ఉండండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఏడుకొండలు మరియు మణికంఠ చాలా మంచిగా పాటలు విన్నానమ్మా. చాలా థ్యాంక్ యూ, బాగా పాడారు. అలాగే అమ్మాయిలు కూడా ముఖ్యంగా గృహిణులు పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి. వాళ్ళు ఏ పనులు చేస్తున్నారో గమనిస్తూ ఉండండి. రిస్ట్రిక్ట్ చెయ్యొద్దు, కాకపోతే వాళ్ళ పనులని గమనిస్తూ వాళ్ళని మంచి దారిలో పెట్టి వాళ్ళు మంచి పౌరులుగా అవ్వాలని మీరు శ్రద్ధ తీసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం, మీ యొక్క అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు మనకి మన స్కూల్ హెడ్ మాస్టర్ గారిని కూడా రకాలైన ఆలోచనలు అలా అంతరంగాలుగా వచ్చినాయి. ముఖ్యంగా ఒక ఎక్కువ మరీ సుదీర్ఘమైన ప్రసంగం ఉండదు, ఎందుకంటే కాలాతీతం అవుతుంది. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను 1987లో 10th అవుట్ బ్యాచ్. అంటే మీరందరూ నాకు 4 years జూనియర్స్. సారంగపాణి మా శివకుమార్ మాయ వాళ్ళ పెద్దబ్బాయి నాకు 2 years జూనియరు. కృష్ణ నాకు 4 సంవత్సరాలు జూనియర్. నేను బాపట్ల ఏవి హై స్కూల్లో చదివాను. తర్వాత యాక్చువల్గా 91లో అనుకుంటా మాయారు వాళ్ళు బాపట్ల వచ్చారు అండి. 96 వచ్చినప్పుడు మా బంధువులందరిలోకి శివకుమార్ మాయ గారి పేరు ఏంటంటే చింతాపల్లి మాస్టర్. అట్లా ఏంటి ఇప్పటికి కూడా చింతాపల్లి మాస్టర్ అని అంటాం. తర్వాత నేను 96లో డిఎస్సిలో అంటే 93 గ్రాడ్యుయేషన్, 92 గ్రాడ్యుయేషన్ అవ్వాల్సింది 93 అయింది. 94 బిఎడ్ చేశాను. అప్పుడు కూడా నాకు బిఎడ్ చేసినప్పుడు కూడా పెద్దగా అంత స్కోపు ప్రొఫెషన్ అవగాహన లేదు. 96లో ఎస్డిటి స్కూల్ అసిస్టెంట్ 2 వచ్చినాయి. 96లో ఇక్కడ అపాయింట్మెంట్ కోసం ఈ స్కూల్ మీద నాకు బాగా ఇంట్రెస్ట్, ఎందుకంటే మాయ గారు వీళ్ళందరూ అక్కడ వర్కింగ్, దాని మీద హోప్ చేస్తే బోయిన్ రాజు మాస్టర్ గారు ఒక 3 days ముందే వచ్చి జాయిన్ అయిపోయారు. నేను బీకే పాలెం చేరాను. తర్వాత నా నెక్స్ట్ 2001లో ఇక్కడికి వచ్చాను. నేను 2008 వరకు బయోలాజికల్ సైన్స్ అసిస్టెంట్, ఇక్కడ అసిస్టెంట్ టీచర్గా బయాలజీ టీచర్గా వర్క్ చేశాను. మేడం గారు అప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారు, సరోజిని మేడం గారు. ఆవిడ ల్యాబ్ అది కూడా ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేశారు. తర్వాత మేడం గారు హెచ్ఎంగా అయ్యి తర్వాత రీసెంట్గా రిటైర్ అంటున్నారు. శివకుమార్ గారు మా మదర్కి కజిన్, మా మామయ్య, వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే చదువుకున్నారు. మరి సారంగపాణి లో ఆల్మోస్ట్ ఇండియాలో ఒక టాప్ 4 పొజిషన్లో ఒకరిగా ఉన్నారు. కృష్ణ కిషోర్ పిహెచ్డి దాకా చదువుకున్నారు. మీరందరూ నాకు 4 years జూనియర్స్. ఎనీహౌ ఇంతమంది ఇక్కడ ఒక మంచి ఫంక్షన్ గెట్ టుగెదర్గా ఫంక్షన్ చేసుకోవాలని నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా సంతోషం. నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యా. నేను కూడా మీలో ఒకటిగా బాగా సంతోషంగా రండి, చక్కగా చేయండి, ఏమి ఇబ్బంది లేదని చెప్పాము. ఎందుకంటే మళ్ళీ మీరు గురువులందరినీ కూడా పిలుచుకుని అందరినీ వేదిక మీద ఒకసారి చూసుకొని మన బాల్య స్మృతులు చదువుకున్నప్పుడు, ఎందుకంటే స్కూల్కి వచ్చినప్పుడు మనము ఒక విధమైనటువంటి బాల్య చేపలు అవన్నీ ఉంటాయి. 6thలో జాయిన్ అవుతాం, హై స్కూల్లో వెళ్తాము. అప్పుడు యాక్చువల్గా మనం చదువుకునేటప్పుడు ఫిజికల్ ఏజ్కి మెంటల్ ఏజ్ కొద్దిగా వెనక్కి ఉంటుంది. అంటే మనం ఇంకా ఇంత అడ్వాన్స్మెంట్ లేదు. ఇప్పుడు పిల్లలకి మాకు చూస్తే ఫిజికల్ ఏజ్ కన్నా మెంటల్ ఏజ్ అడ్వాన్స్ అయిపోయింది, ఈ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఆ తర్వాత నేను హెచ్ఎంగా 2017 ఇక్కడ నుండి వెదిలిపల్లిని ప్రమోషన్ తీసుకుని మళ్ళీ నేను ఈ ఇయర్ 2025లో జూన్లో మళ్ళీ హెచ్ఎంగా ఇంట్రెస్ట్గా చక్కగా చేయాలి ఇక్కడ అనే ఉద్దేశంతో సంకల్పంగా వచ్చాను. ఒక 5 years చేస్తాను. ఇందాక ఈ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి సార్ ఒక మాట చెప్పారు. 1945లో ఈ స్కూలు నల్లూరి రాజయ్య చౌదరి గారు మరియు వాళ్ళ బంధువులు కొంతమంది ఒక 4-5 అందరూ కూడా ఇక్కడ స్కూల్ అవసరం అని బిఫోర్ ఇండిపెండెన్స్లోనే ప్లాన్ చేసి ఇక్కడ కొంత ల్యాండ్ అది ఒక 5 acres ఎదురు గ్రౌండ్ ఒకటి మొత్తం కలిపి ఇచ్చి వెనక ఇంకొక 1 acre ల్యాండ్ కూడా ఉంది ఇచ్చి, అప్పుడు జడ్పీ చైర్మన్ జడ్పీలో కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి మన ఆయన పేరు తర్వాత చైర్మన్ కూడా చేశారు ఆయన.
వారితో మాట్లాడి ఈ స్కూలు ఒక పూరిపాకలతో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో ఇది ఫస్ట్ స్కూల్. తర్వాత మన గణపవరం స్కూల్ కానీ, లేకపోతే కనుక పేరళి స్కూల్ కానీ, యాజలి హై స్కూల్ కానీ వచ్చింది. తర్వాత పెదగొల్లపాలెం హై స్కూల్ అయింది. తర్వాత కల్లపాలెం బోర్డు స్కూల్ అంటారు, జేపీ స్కూల్ అంటారు, జూనియర్ బేసిక్ స్కూల్ అన్నది. అక్కడ కూడా నేను 2 years వర్క్ చేస్తాను, అది హై స్కూల్ అయింది. తర్వాత ఎంబీరాజ్పాలెం హై స్కూల్ వచ్చింది. ఇవన్నీ తర్వాత వచ్చినవే. వీటన్నిటి యొక్క మాతృక ఈ స్కూల్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్కూలు ఈ సంవత్సరం 75 సంవత్సరాలులోకి ఎంటర్ అయింది. ఇది 75 సంవత్సరాల పండుగ అనేది రేపు మేలో కానీ జూన్లో కానీ ఫస్ట్ వీక్లో ఆర్గనైజ్ చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఇక్కడ స్థానికంగా ఉన్న పెద్దలు వాళ్ళందరితో కూడా చర్చిస్తున్నాము. ఆ విధంగా మీరు ఈ దశలో ఇప్పుడు ఈ ప్రోగ్రాం పెట్టడం కూడా నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అందరూ కూడా జీవితాన్ని సగం అనుభవించి ఆస్వాదించి ఇక్కడ అందరూ మా ముందు కూర్చున్నారు. మనము స్కూల్ అనేది, టీచర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇందాక మాస్టర్ చెప్పినట్టు పీర్ గ్రూప్ కొంత మనకి కొంత నేర్పిస్తే, ఉపాధ్యాయుల పాత్ర అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ చాలా కీలకమైంది. ఒక విద్యార్థిగా నేను కూడా రియలైజ్ అవుతాను. నా స్కూల్ ఏజ్లో నాకు టీచింగ్ తెలుగు చెప్పినటువంటి పొన్నూరు వెంకట భారద్వాజ మాస్టారు, ఆయన రోలు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది. ఒక విద్యార్థి మీద పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది, నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇంకొక సందర్భమైనా నేను ఒక మాట చెప్తాను. నాకు మ్యాథ్స్ చెప్పే టీచర్ గారు కొద్దిగా ఏదో బాగా చదివే పిల్లల వరకు ముందు పెట్టుకుని వాళ్ళకి చెప్పి వెనక బ్యాక్, నేను మిడిల్ బెంచ్లో ఉండేవాడిని. ఐఎమ్ నాట్ హైలీ ఇంటలెక్ట్, ఎక్కువ మార్క్స్లో లేను, అట్లానే తక్కువలో లేను, అబో యావరేజ్గా ఉండేవాడిని, షార్ప్గా ఉండేవాడిని క్లాస్లో. ఆ లెక్కల మాస్టర్ గారు పెద్దగా అంత, నాకు బీజేపీ మాస్టర్ లాంటి వాళ్ళు, శివకుమార్ మావయ్య లాంటి వాళ్ళు కనుక లెక్కల మాస్టర్ వస్తే డెఫినెట్గా నేను మా సారన్ పండ్లాగా ఇంకొక మంచి బెటర్ దీనిలో, అంటే ఇప్పుడు ఇది తక్కువ అని కాదు, తక్కువ చేయడం కాదు నా ఉద్దేశం, ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మా లెక్కల మాస్టర్ కొద్దిగా ఎంత పెద్ద ఎంకరేజ్మెంట్గా ఉండేవాడు కాదు, డిస్కరేజ్మెంట్ కూడా కాదు, అంతగా అందరినీ ఈక్వల్గా కన్సిడర్ చేసేవాడు కాదు. నేను యాజ్ ఎ టీచర్ ఇన్ మై 29 years సర్వీస్ అయింది నాకు, ఐ నెవర్ డిస్క్రిమినేటెడ్ ఎనీ ఆఫ్ ద స్టూడెంట్. ఇంకొకటి, వీడు పనికిరాడని నేను ఎప్పుడన్నా అసలు రాంగ్ కాన్సెప్ట్. మనం ఎవరు డిసైడ్ చేయడానికి? ఏ వ్యక్తి ఎదిగే దశలో అవకాశాలు వినియోగించుకుని అందరికీ అవకాశాలు ఇస్తే అందరూ అద్భుతంగా నెగ్గగలరు. వాడి కుటుంబ నేపథ్యము, పరిసరాలు, వాడి ఎన్విరాన్మెంట్, ఫైనాన్షియల్ కండిషన్, ఇవన్నీ సో మెనీ సోషియో ఎకనామికల్ కల్చరల్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది సొసైటీ. అలాగే మీకు చెప్పేది ఏంటంటే, మీరందరూ ఒక 25 సంవత్సరాల జీవితం తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఏది ఎక్కువైనా తక్కువైనా దాని గురించి ఎక్కువ సంతోషపడద్దు, దుఃఖపడద్దు కూడా. భగవంతుడు మనకు ఒక మంచి మానవ జన్మ, జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. ఉత్కృష్టమైనది పశుపక్షాదుల కన్నా మానవ జన్మ. మనిషిగా తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చారు, వాళ్ళ కృతజ్ఞతగా ఉండాలి. గురువులు మనకి తీర్చిదిద్దారు. ఖచ్చితంగా దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద టీచర్, పర్టికులర్లీ ది హై స్కూల్ టీచర్ అండ్ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ఆల్సో ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. ప్రైమరీ టీచర్స్ వాళ్ళ దగ్గరకు తీసి చెప్పే విధానము. నాకు కూడా వర్ధనమ్మ టీచర్ ఉండేది 1వ తరగతిలో. అరే మాధవుడు, నా పేరు వేణు మాధవ్ అయితే మాధవుడు మాధవుడు అని పిలిచేది. నేను టేబుల్ మీద కూర్చోపెట్టుకుని చెప్పేది. ఈ రోజున 45 సంవత్సరాల తర్వాత ఆవిడ నేను స్మరించుకున్నానంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్. అలాగే నేను మాస్టర్ చెప్పాను, అంటే ఆయన తెలిసి కానీ తెలియక కానీ మ్యాథ్స్ టీచర్ కొద్దిగా డిస్క్రిమినేట్గా ఉంటే దానివల్ల నాకు మ్యాథ్స్ అంటే భయం ఉంది. ఆ మ్యాథ్స్ నన్ను జీవితాంతం వెంటాడింది. ఆ మ్యాథ్స్ ఎందుకంటే ఎంసెట్లో నేను 4 సార్లు ఎంసెట్ రాసా, ఇంకా చెప్పాలంటే 5 సార్లు రాసా. అప్పుడు ప్రతిసారి నేను ఫిజిక్స్ వీక్ డాక్టర్ అవ్వడానికి కోచింగ్కి, ఆ ఫిజిక్స్ వీక్, ఫిజిక్స్లో మ్యాథ్స్ వీక్, ఆ మ్యాథ్స్ మొత్తం లాగింగ్ నేను. ఇది అందుకనే నేను ఐ నెవర్ డిస్క్రిమినేటెడ్ ఇచ్చాను. మీరందరూ కూడా మీ జీవితంలో దశకొచ్చారు, హ్యాపీగా ఒక సగం మీ పిల్లలందరూ కూడా చదువుకొచ్చారు. నేను ఇక్కడ పనిచేసాక ఇంకో విషయము, ఇప్పుడు నా పిల్లలందరూ నా స్టూడెంట్స్ పిల్లలు, వాళ్ళందరూ అడ్మిషన్కి దానికి వచ్చినప్పుడు దే స్టడీడ్ అట్ దిస్ స్కూల్. అలాగే ఉంటుంది. శివకుమార్ మాస్టర్ గారు మాత్రం ఖచ్చితంగా వెరీ డిసిప్లిన్ పర్సన్. వాళ్ళ పిల్లలు కూడా 100%. శివకుమార్ కిషోర్ పిహెచ్డి వరకు చదువుకుని ప్రొఫెసర్గా చేస్తున్నాడు. మీరందరూ కూడా చాలామంది, నేను ఒక జ్యుడిషియరీ అని పరిశుద్ధరావు మాస్టర్ గారు నా కాంప్లెక్స్లోనే టీచర్, ఇక్కడ రెగ్యులర్గా మేము కలుస్తూ ఉంటాము కాంప్లెక్స్లో. నేను టీచర్స్ పట్ల కూడా చాలా ఈక్వల్గా అభిమానంగా ఉంటాను. ఇది సరస్వతి నిలయము. 75 సంవత్సరాల్లో ఎంతోమంది ఉన్నతుల్ని తయారు చేసినటువంటి పాఠశాల ఇది. అలాగే ఇంకా భవిష్యత్తులో తయారు చేయాలి. అయితే ప్రజెంట్ ఉన్న ట్రెండ్, మారిన ట్రెండ్లో గవర్నమెంట్ స్కూల్స్ పట్ల తెలియని ఒక ఏదో ఒక ఇదిగా ఉండడం వల్ల కూడా కొంత అడ్మిషన్స్ కొద్దిగా తగ్గుతున్నాయి.
అయితే మళ్ళీ ఒక మంచి రోజు వచ్చి ఇంకా అడ్మిషన్స్ బాగా పెరిగి ఈ స్కూల్ డెవలప్ అయ్యేటువంటి ఒక కండిషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకొకటి ఏంటంటే మై ఆటోగ్రాఫ్ విత్ స్వీట్ మెమరీస్ అని ఒక సినిమా నేను చూశాను. ఆ సినిమాలో ప్రతి ఒక్కడికి ఆ సినిమా గుర్తొస్తూ ఉంటుంది. ఇవాళ నేను కూడా మీకు చెప్తుంది ఏంటంటే ఆ సినిమా దాదాపు అందరి జీవితంలో కొద్దిగా ఉంటుంది. అది ఒకసారి అవకాశం ఉంటే మీరు చూడండి. మీరందరూ చదువుకునేటప్పుడు ఒక ఇన్నసెన్స్తో ఉంటారు. ఇక్కడికి వస్తే కొందరు పొలిటీషియన్స్ కూడా ఉన్నారు, కొందరు ఎంప్లాయీస్, కొందరు సాఫ్ట్వేర్, కొందరేమో బిజినెస్ పీపుల్, కొందరు చక్కగా వ్యవసాయం చేసి మనందరికీ అన్నం పెట్టే రైతులుగా కూడా కొంతమంది ఉన్నారు. అందుకని దేని గురించి కూడా డోంట్ డిసప్పాయింట్. భగవంతుడు మనకి అందరికీ అవకాశాలు ఇచ్చాడు. అందరం హ్యాపీగా ఉండాలి. మీ పిల్లల్ని బాగా చదివించండి. నెక్స్ట్ జనరేషన్ బాగా తయారైంది. గుడ్ పేరెంట్స్గా ఉండండి. అదే మీకు మంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి. తర్వాత మాస్టర్ గారు మంచి మీ ఇద్దరు కూడా కొలీగ్స్. ఎవరు? మన బీజేపీ మాస్టర్ గారు, అట్లాగే రాజు మాస్టర్ గారు. మేము తిన్నప్పుడు బీజేపీ గారు బాగా యాక్టివ్గా చక్కగా నైస్ సింపుల్ జోక్స్ కట్ చేస్తారనమాట. బాగా సీరియస్ సిచ్యుయేషన్లో ఒక మంచి జోక్ వేస్తే ఒక నిమిషం మనకి అర్థం కాదు, తర్వాత అర్థం అవుతుంది. అంత వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఆ జోవియాలిటీ మాత్రము మిస్ కాలేదు. మేము స్పాంటేనియస్గా వచ్చేస్తారు. మేడం గారు మేము కూడా కలిసి పనిచేసాము. రెడ్డి గారు వాళ్ళ హస్బెండ్ అలాగా మంచి వీళ్ళు టీచర్స్ కూడా మంచి జోక్స్ వేసుకున్నారు. వాళ్ళ మీద ఒకళ్ళు కూడా ఒక మంచి వర్కింగ్ కల్చర్ ఈ స్కూల్లో ఉంది, ఎన్విరాన్మెంట్ ఉంది. ఈ రేపు ప్రిఫరబుల్గా మేలో అది 75 సంవత్సరాలు కూడా బాగా ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాము. కొంత అందరు పూర్వ విద్యార్థుల యొక్క సహకారం అవసరము. నేను కూడా హెడ్ మాస్టర్గా ఇంట్రెస్టింగ్ పర్సన్, నేను కూడా చేయాలని తాపత్రమైన మనిషిని. అందుకని వీళ్ళందరూ వస్తే బ్రహ్మాండంగా చేద్దామయ్యే ఇబ్బంది లేదు. ఏంటి ఈ మనందరి స్కూలు, ఈ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఫర్ ఆల్. ఇట్ ఈస్ అవర్ ప్రివిలేజ్ టు కండక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఫంక్షన్. చక్కగా చాలా ఆల్మోస్ట్ దాదాపు అందరూ వచ్చినట్టున్నారు. నేను మీ ఇంత మంచి ఫంక్షన్ బాగా ఆర్గనైజ్ చేసినందుకు మిమ్మల్ని పేరున నాకు పేర్లు తెలియపోయిన అభినందిస్తున్నాను. మీరు చప్పట్లు కొట్టే మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేస్తారు. సెవర్స్ అనుకోవాలి మీరు. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ టు కండక్ట్ సచ్ కైండ్ ఆఫ్ బిగ్ ఈవెంట్. తర్వాత ఇంకొకటి ఏదో చెప్పాలంటున్నాను, మర్చిపోతూ అంటే జనరల్ ఫ్లోలో వస్తుంది. ముఖ్యంగా మీరు పేరెంట్స్ని బాగా చూడండి. జన్మనిచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళని రెస్పాన్సిబుల్గా చూడండి. అమ్మ ఆడపిల్లలు మీరందరికీ ఒక మాట చెప్తున్నాను. మీ భర్త మహేష్ బాబు లాగా పైనుండి పారాచూట్ వేసుకుని సినిమా హీరోలకు దిగలేదు. వాళ్ళ అమ్మ నాన్న 22-23 సంవత్సరాలు నానా రకాల కష్టాలు పడి పెంచి వాడికి చదువు చెప్పించి తిండి లేక ఉండి పెట్టి చేసి వాడిని ప్రయోజకుని చేసి ఉద్ధారకుని చేసి ఉద్యోగం తెప్పిస్తే అప్పుడు మీ నాన్న అదిగో ఏంటో పిల్లాడు ఉన్నాడంటే వెళ్ళి తీసుకొచ్చి వాడిని రెడీమేడ్గా తీసుకొచ్చి మీకు గొప్ప చెప్పారు. దయచేసి మీరు మీ అమ్మా నాన్నని ఎంత ప్రేమగా చూస్తారో మీ అత్తమామల్ని కూడా వాళ్ళని అంతే ప్రేమగా చూడండి తల్లి. ఎందుకంటే ఆ మొగుడు ఇన్స్టెంట్గా మీకు ఇంతకాలం పెంచి ఇచ్చారమ్మా, మీ అత్త ఇచ్చింది మీకు మంచి భర్త మీకు రెడీ చేసి ఇచ్చింది. బీ థ్యాంక్ఫుల్ టు యువర్ అత్తగారు అండ్ మామగారు. చెప్పానని అనుకోవద్దు. ఎందుకంటే పేరెంట్స్ని చూడటం ఎంత ఇంపార్టెంట్, అత్త మామని చూడటం అంత ఇంపార్టెంట్. ఇంకా ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ టైం. ఏదంటే చివరిలో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. నేను మీ అందరికీ చెబుతున్నా, వాళ్ళను కూడా 22 ఏళ్ళు చదివించి పెంచారు. వాళ్ళని కూడా చక్కగా పెంచి మర్యాదస్తులు అలా చేసి మీకు అప్పచెప్పారు. మీరు ఆ తల్లిదండ్రులను కూడా అంతే మర్యాదగా చూసుకోవాలి. అంతేగాని వాళ్ళు మాకు మర్యాదలు చెయ్యాలి అని మీరు ఎప్పుడు భావించొద్దు. మాస్టర్ వన్ సైడ్ అన్నారు, నేను ఇంకో సైడ్ కూడా చెప్తాను. మాస్టర్ వన్ సైడ్ మాస్టర్లు ఇద్దరికి ఆడపిల్లలు కాబట్టి మాస్టర్ ఈ విధంగా పాఠశాలకు అభినందనలు. నేను చాలా అదృష్టవంతుణ్ణి. మీరంతా ఒక బ్యాచ్ పెట్టుకున్నారు 35 years అని. ఆ సంవత్సరమే 91లో మీరు పరీక్షలు రాసి వెళ్ళిన తర్వాత మన నరసింహారెడ్డి గారి ప్లేస్లో నేను ఈ పాఠశాలకు ఉపాధ్యాయుడిగా రావడం జరిగింది. ఈ పాఠశాలలోనే చదువుకున్నా. ఈ పాఠశాలలో తొలి ఉపాధ్యాయుడిగా అపాయింట్మెంట్ ఆర్డర్తో ఇక్కడ జాయిన్ అయ్యా. బహుశా మీరు 10th అప్పుడు నేను ఇక్కడ కర్లపల్లి బోర్డ్ స్కూల్లో పనిచేస్తూ ఉన్నారు. కానీ సరోజిని మేడం గారు కానీ సత్యవతి మేడం గారు కానీ వీళ్ళంతా మరి నాకు మంచి సలహాలు ఇచ్చి మంచి ఉపాధ్యాయుడిగా ఈ మండలంలో మరి మంచి నేమ్ రావడానికి కారణభూతులైనటువంటి వ్యక్తులు వాళ్ళే. చిన్న వయసులో నేను ఈ పాఠశాలకు వచ్చా. ఎలా ఉండాలి ఉపాధ్యాయ వృత్తులు అనేది మేషర్ వాళ్ళంతా నాకు చక్కగా నేర్పారు. మరి ఇంత అద్భుతమైనటువంటి
అవకాశం నాకు కూడా దొరికింది ఈ పాఠశాలలో. మరి మీరంతా కూడా మాకన్నా కూడా, మేము కేవలం విద్యను మాత్రమే బోధించాం, మాకన్నా కూడా మీ బ్యాచ్ పిల్లలందరూ కూడా మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. అవును కదా? మేము కేవలం ఉపాధ్యాయ వృత్తి అంతే, రకరకాల వృత్తుల్లో ఉన్నారు. ఉదాహరణకు చూడండి, శ్రీనివాసరావు గారు కర్లపాలి ప్రెసిడెంట్గా చేశారు. నేను ఆ స్కూల్లో పనిచేసినప్పుడు మీ సహచరుడే. పరశుద్ధరావు గారు ఉన్నారు, ఆయనతో నేను కలిసి పనిచేశా. అలాగే టి ఏడుకొండలు మా పాఠశాలలో ఇప్పుడు గణపురంలో, ఆయనతో పాటు నేను కలిసి పనిచేస్తూ ఉన్నా. అలాగే మన కొండలు, ఇక మీ కొండల గురించి ఏరియాలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అద్భుతంగా మరి ఆయన భక్తి లోకంలోకి వెళ్ళిపోయి, మేము ఉపాధ్యాయ లోకంలో ఉంటే వాళ్ళు భక్తి లోకంలోకి వెళ్ళి అద్భుతమైనటువంటి స్టార్ పొజిషన్లో ఉండటం జరిగింది. మీ సహచరుడు, మీ మిత్రుడు కొండల. మరి చూడండి ఎంత అద్భుతమో. మీ పిల్లలందరూ కూడా మరి మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. మీ భవిష్యత్తులో మీ పిల్లలు కూడా అదే ఉన్నత స్థితిలో ఉండటానికి మీరంతా కూడా సహకరించండి. అయితే ఇప్పుడంతా ప్రైవేట్ స్కూల్స్ మయమైపోయింది. బహుశా మీ పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తూ ఉంటారు, ప్రభుత్వ పాఠశాలకు రావటం లేదు. పిల్లలు కాలేజీలకు కూడా వెళ్ళిపోయారట, మ్యారేజ్ కూడా చేయడానికి రెడీగా ఉన్నారంట. పరిశుద్ధరావు మాస్టర్ చెబుతున్నారు ఇక్కడ. పిల్లలు చాలా మంది మ్యారేజ్ కూడా చేశారంట పిల్లలు. మరి చూడండి ఎంత అదృష్టమో ఈ పాఠశాల మనకు కల్పించినటువంటి మరి సౌకర్యాల వల్ల. ఆ రోజు అందరూ పేద పిల్లలే, అందరూ నడిచి వచ్చేవారు ఈ పాఠశాలకు. అలాగే సైకిల్ మీద ఎవరన్నా బాగా ఒకరు డబ్బులు ఉన్నారు అనుకుంటే సైకిల్ మీద వచ్చేవారు. ఎక్కువ మంది పిల్లలు నడిచి వెళ్ళేవాళ్ళు ఈ పాఠశాలకు. మరి అంత కష్టపడి ఈ పాఠశాలకు వచ్చి మా నుంచి మంచి విద్యను నేర్చుకుని మరి ఈ ఉన్నత స్థితికి మీరు వచ్చి, మేము కారకులము ఉన్నత స్థితికి రావటానికని మమ్మల్ని ఇలా సన్మానించినటువంటి మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. నాగరాజు గారు కానివ్వండి, ఇప్పుడు రాజు గారు చెప్పినట్టుగా అప్పట్లో మేమే చిన్నపిల్లలు స్టార్టింగ్ బాగా ఆడుకునేవాళ్ళు. ల్యాబ్ వదిలి స్టాఫ్ రూమ్కి వెళ్ళానంటే ఏడిపించేవాళ్ళు, మా రూమ్కి ఎందుకు వచ్చావని. ఇక బీజేపీ గారు అయితే చెప్పక్కర్లేదు, ఆయన తినకపోయినా రకరకాల చేపల గురించి చెప్పేవాడు. ఆ పులుసు ఈ పులుసు అని సరదాగా గడిచేది గోల్డెన్ డేస్. నా లైఫ్లో అయితే ఈ స్కూల్లో వర్క్ చేసిన 12 సంవత్సరాలు గోల్డెన్ డేస్. నిజంగా 1000 మంది కూర్చోబెట్టి అందరూ డ్యూటీకి వెళ్ళిపోతే ఎలక్షన్ డ్యూటీకి నేను శివకుమార్ మాస్టర్ మాత్రమే ఆ చెట్టు కింద కూర్చోబెట్టి సాయంత్రం దాకా వర్క్ చేసాం. చాలా మంచి పిల్లలు మీరు, అది మాత్రం వాస్తవం. ఇలా ఉంటే 1000 మంది కాదు 2000 మందికైనా పాఠాలు చెప్పచ్చు. ఇప్పుడున్న జనరేషన్కి చాలా కష్టం. మనం ఒకటి చెబితే వాళ్ళు ఇంకోటి అర్థం చేసుకుంటారు. ఆల్రెడీ మీరందరూ మీ పిల్లలతో అన్నీ చూసుంటారు. దగ్గర దగ్గర 45 దాటిపోయినాయి అందరికీ. పిల్లలతో నేను చెప్పేది ఒకటి, ఎంతో కష్టపడి జీవనం సాగిస్తూ ఉంటాం. పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి, టైం స్పెండ్ చేయండి. ఈ రోజుల్లో అదే ఇంపార్టెంట్. ఇక బీజేపీ గారు చెప్పాలంటే నేను వచ్చేటప్పుడే వింటున్నాను, ప్రతి స్టూడెంట్ పేరు చెప్తున్నారు. అంత జ్ఞాపకశక్తి నాకు లేదు. మొత్తం టోటల్ సర్వీస్ 36 సంవత్సరాలు. ఈ స్కూల్లోనే 12 సంవత్సరాలు చేశాను. రేటూరులో 4 ఏళ్ళు, ఖమ్మంలో 7 ఏళ్ళు చేశాను, 2 ఏళ్ళు. ప్రజెంట్ పెద్దపలకలూరులో 9 సంవత్సరాలు చేశాను. ప్రజెంట్ అంకిరెడ్డి పాలనలో చేస్తున్నాను. ఇంకా 10 రోజులు ఉంటే రిటైర్ అయిపోతాను. నాకు ముఖ్యంగా అంటే రీసెంట్గా రఘుకుల పాటతో చాలా ఆనందం వేసింది. మా పిల్లలకైతే నేను స్కూల్లో కోలాటం నేర్పించి వేయిస్తున్నాను. చాలా బాగా రాశారమ్మా. నిన్న సంబరాల్లో కూడా మీరు బాగుంది. మీరు ఇంకా ఇలాగే ఉన్నత స్థితిలో అందరూ ఉన్నారు. ఇంకా మంచిగా
పొజిషన్లో ఉండి ఆరోగ్యంగా ఉండాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. అద్భుతమైన సందేశం. ఇంకోటి ఇంట్లో వెళ్ళారు, ఎక్కడికి వెళ్తున్నారో కూడా వాళ్ళ సెక్యూరిటీకి తెలియదు. వెళ్ళిన తర్వాత ఒక పెద్ద అతనికి కాళ్ళకి నమస్కారం చేసి నేను ఇట్లా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యాను, ఆశీర్వదించమని అడిగి ఏం కావాలండి, ఏదన్నా నేను ఇట్లా ఈ పొజిషన్లో ఉంటాను మీరే కారణం అంటే, ఆయన వచ్చే జన్మ అంటూ ఉంటే మళ్ళీ నేను టీచర్గానే పుట్టాలి అనుకున్నాడంట. అలాగే టీచర్ వృత్తి అంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్
బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఓకే ఒకసారి నోరు హాయ్ చెప్పండి. వాతావరణం పండుగ వాతావరణం ఇంటి దూర కూర్చో ఆడు పాడు ఆనందంగా ఉంటుంది. ఒకటి చెప్పేసేద్దాం, ఒకటే చెప్పేద్దాం. పాడాలి పాడాలి అసలు చూసు ఒక నిమిషం, ఓన్లీ గర్ల్స్ గా పాట పెట్టండి. ఒకసారి అలా ఒకసారి చూస్తే గర్ల్స్ అందరికి ఫోటో, గర్ల్స్ కాదనుకుంటారు సారీ లేడీస్.
ఫోటో ముందు 1 2 3 బా 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 ఫోటోగ్రాఫర్ ఏది సౌండ్ ఎక్కించండి సౌండ్ ఎక్కించండి బాయ్స్ నెక్స్ట్ బాయ్స్ తర్వాత మీల్స్